ఇవాల్టి మన కథ తగిన సలహా. ముత్యాలదేవి అనే ఒక దేశంలో రాజా ప్రతాప్ వర్మ అనే ఒక వ్యక్తి పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన పరాక్రమశాలి. తన రాజ్యంలో ఉండే ప్రజలందరినీ తన కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఉండేవాడు. ఆయన రాజ్యంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఆయన్ని భగవంతుల్లా కొలుస్తూ ఉండేవాళ్లు. ఒక రోజున, ఈరోజు ఎందుకో నా మనసు దిగాలుగా ఉంది. నాకీరోజు భోజనమేమీ వద్దు. కొంతసేపు నిద్రపోదామనుకుంటున్నాను. ఏవైందండి? మన ఆస్థాన వైద్యుడిని పిలవమంటారా? మీరు రాజు, మీరే ఇంత దిగులుగా ఉంటే ఎలాగండి? అలా మాట్లాడుకుంటూ ఉండగా రాజు కుప్పకూలిపోతాడు. వైద్యుడొచ్చి చూసి రాజుగారు గుండుపోటుతో మరణించారని చెప్తాడు. రాజ్యం మొత్తం శోకసంద్రంలో మునిగిపోతుంది. రాణిగారు, ఇప్పటికే రాజుగారు చనిపోయి 12 రోజులవుతుంది. ఇంకా రాజు లేకుండా రాజ్యాన్ని నడపటం సరైంది కాదు. వెంటనే రాజుని నియమించటం మంచిదండి. కాని యువరాజు మన రాజ్యం యొక్క ఆచారం ప్రకారం విద్యని అభ్యసించడానికి వెళ్ళాడు. తన విద్య ఇంకా పూర్తి కాలేదు. కాని ఇప్పుడుండే పరిస్థితి ప్రకారం అవన్నీ ఆలోచించటం సరైంది కాదు. మన రాజ్యాంగం ప్రకారం యువరాజే రాజు కాబట్టి తనని రాజు చేయటమే శ్రేయస్కరం. అలా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే కొన్ని రోజులకి అన్నీ తానే నేర్చుకుంటారు. యువరాజు విక్రమవర్మ కేశవుడు అనే వ్యక్తి దగ్గర విద్యాభ్యాసం తీసుకుంటూ ఉండేవాడు. అతను చాలా పెద్ద విద్యావేత్త. రాజుగారు చనిపోయారన్న విషయాన్ని తెలుసుకుని విక్రమవర్మతో సహా కేశవుడు కూడా రాజ్యానికొస్తారు. అయితే యువరాజే రాజవుతున్నారని తెలుసుకొని తనకి కొన్ని సలహాలిస్తారు. మనిషికి అత్యంత ముఖ్యమైనది మనస్సు. దాన్ని ఎప్పుడూ మన అదుపులో ఉంచుకోవాలి. దానిని ఎప్పుడూ మలినం అవ్వకుండా చూసుకోవాలి. అలాగే గురువుగారు, కాని తప్పు వైపు నా మనసు మళ్ళితే ఏం చెయ్యాలి? తప్పు గురించి ఆలోచించి మనసుని పాడు చేసుకోవటం కన్నా ఒక్కసారి ఆ తప్పు చేసి శాశ్వతంగా మనసుని శుభ్రపరుచుకోవటం మంచిది కదా. సరే గురువుగారు, నా వల్ల ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగితే దాన్నుంచి బయటకొచ్చి మనసుని శుభ్రపరుచుకుంటాను. రెండవ విషయం, ఈ భూమిపై ఉండే ప్రతి వ్యక్తికి తనకు తానే చాలా గొప్పవాడు అనుకుంటాడు. కాని ఎదుటివాళ్లు చేసే పనిని గుర్తించి వాళ్లని మెచ్చుకునే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. ఎదుటివాళ్ల సామర్థ్యాన్ని మెచ్చుకోవటం చాలా గొప్ప వ్యక్తుల వల్లే సాధ్యమవుతుంది. అటువంటి వాళ్లని నువ్వు చేరదీసుకొని మీ రాజ్యంలో ఉంచుకోవాలి. అంటే గురువుగారు, ఎవరైతే మనతో కల్మషం లేకుండా మాట్లాడతారో వాళ్లే మంచివాళ్లు. అవును యువరాజా. ఇక మూడవ విషయం, పరిపాలన సమయంలో మన దగ్గర ఉండే ప్రజల్లో 2 రకాలుగా ఉంటారు. మంచివాళ్లు, చెడ్డవాళ్లు. చెడ్డ మనుషుల్ని మంచి త్రోవలో పెడుతూ కేవలం మంచివాళ్లను మాత్రమే రాజ్యంలో ఉండేలా చేయటం రాజు యొక్క ముఖ్యమైన ధర్మం. సరే గురువుగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. 4వ విషయం, మనం ఏం పని చేసినా భగవంతుడు మనతోనే ఉంటాడు. ఆయన సహకారం లేకుండా మనం ఏ పనీ చెయ్యలేం. భగవంతుడి తోడు ఉంటే మనం సంకల్పించిన పని దానంతటా అదే జరుగుతూ ఉంటుంది. మనం చెయ్యాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఆయన లేకపోతే మనం లేము కదా గురువుగారు. ఈ సృష్టినంతటినీ నడిపించేది ఆయనేగా. ఇవన్నీ విన్న యువరాజు తన రాజు బాధ్యతలను స్వీకరించి తనకి అన్నీ తెలుసు అన్నట్టుగా రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. తను రాజైన సంవత్సరంలోనే రాజపాలనంతా పక్కన పెట్టి విలాసవంతంగా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. రాజుగారు, మొన్న పడిన వర్షాల వల్ల మన పక్కన వెళ్తున్న నదిలో ఉండే నీరు మొత్తం పెరగటం వల్ల పక్కూర్లో నదీ జలం ప్రవేశించింది. అక్కడ ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రజలు మన రాజ్యానికి సంబంధించిన వాళ్లే. వాళ్లకి మన సహాయం చాలా అవసరం. మీరు వాళ్లకి తగ్గ నిర్ణయం తీసుకుంటే దాన్ని నేను అమలు చేస్తాను. వాళ్లకి సహాయం చేయటానికేముంది? కొన్ని రోజుల్లో నీరు మొత్తం తగ్గిపోతుంది కదా. తర్వాత యథావిధిగా వాళ్లే పనులు చేసుకుంటారు. ఇప్పుడు వెళ్ళు, నాకు నిద్రపోయే సమయం అయింది. విక్రమవర్మ సహాయం చేయకపోవడంతో ఆ దేశంలో ఉండే ప్రజలందరూ పరిపాలన చాలా అస్తవ్యస్తంగా ఉందని, రాజుకి పరిపాలన రావడం లేదని అనుకుంటూ ఉన్నారు. ఇలాగే మరో ఏడాది కూడా గడిచేసరికి విక్రమవర్మ ఏదీ పట్టించుకోకపోవడం వలన రాజ్యం
ఆర్థికంగానూ అలాగే సైనికంగానూ చాలా బలహీనంగా అయిపోయింది. గురువుగారు, మన పక్కదేశపు ప్రజలు చాలామంది మనపై దండయాత్రకు వస్తున్నారని సన్నాహాలు వినిపిస్తున్నాయి. అదేంటి, మన యువరాజు బాగానే పరిపాలిస్తున్నాడు కదా, ఇప్పుడు హఠాత్తుగా ఈ లోపాలేంటి? మన రాజుగారు ఏదీ పట్టించుకోవటం లేదు. తన అంతఃపురంలోనే ఉంటున్నారు, బయటికే రావటం లేదు. అవునా? నేను వెళ్ళి విక్రమవర్మతో మాట్లాడుతాను. ఇంతలో విషయం తెలుసుకున్న యువరాజు చాలా కంగారు పడుతూ కేశవుని దగ్గరికి చేరుకుంటాడు. ప్రణామాలు గురువర్య. నేను మీ సలహాల మేరకే పరిపాలన చేస్తున్నాను. కాని పరిపాలన సరిగ్గా సాగటం లేదు. పక్క దేశపు రాజులు నాపై దండెత్తి వస్తున్నారు. చాలా కంగారుగా ఉంది నాకు. అందుకే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను చెప్పినట్టు నీ పరిపాలన జరగలేదు. నువ్వు చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నావు. అదేంటి గురువుగారు, అంత కోప్పడుతున్నారు? మీరే చెప్పారుగా, ఏదైనా తప్పు చెయ్యాలి అనిపిస్తే ఆ తప్పు చేసి దానిపై ఇష్టం తీరిపోయాక మనసుని శుభ్రపరచుకోమన్నారు కదా. నేను అదే చేశాను. చెడు ఆలోచనల నుంచి విముక్తిని కావటానికి వాటిని ఆచరణలో పెట్టాను. నాకు స్త్రీల నుంచి గాని మద్యపానం నుంచి గాని ఇంకా ఇష్టం తీరలేదు. అందుకే వాటిని కొనసాగిస్తూ ఉన్నాను. నేను ఇచ్చిన సలహా ఇలాంటి పరిస్థితికి దారితీస్తుందని అస్సలు అనుకోలేదు. ఈ సమస్యని ఎట్లా పరిష్కరించాలో తెలియక తన రాజగురి అయిన శంకరశాస్త్రి గారికి విషయాన్ని తెలియజేస్తాడు. తన కేశవునికి ఇటువంటి సమస్య వచ్చిందని తెలుసుకుని శంకరశాస్త్రి గారు శీఘ్రమే ముత్యాల దీవికి చేరుకుంటారు. నమస్కారం గురువుగారు. మీకు తెలియచేసినట్టే ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో నాకు తెలియటం లేదు. నువ్విచ్చిన సలహా చాలా గొప్పది. కాని యువరాజు వయస్సు చాలా చిన్నది. నువ్వు చెప్పిందొకటి, తాను అర్థం చేసుకుందొకటి. నువ్విచ్చే సలహాలు పెద్ద పెద్ద వేదాంతులకిచ్చే సలహాలు. అసలు రాజ్యం పట్ల గాని రాజకీయం పట్ల గాని ఎటువంటి అవగాహన లేని యువరాజుకి ఇచ్చే సలహా కాదు. ప్రజా పరిపాలన చేస్తే పాలకుడికి ఈ సలహాలు అస్సలు పనికిరావు. నా వల్ల పొరపాటు జరిగింది గురువుగారు, నన్ను క్షమించండి. ఋషుల్లాగా మనసు శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం తనకి లేదు. అసలైన రాజుకి కావాల్సింది ఓపిక, నిదానం. కేశవుడు మరియు రాజకుమారుడు తల ఊపుతూ వింటూ ఉంటారు. చూడు విక్రమవర్మ, నువ్వు రాజువి కదా. నీకు ఏ రోజైనా ఎవరి మీదైనా విపరీతంగా కోపం వచ్చి తనకు మరణదండన విధించావనుకో, నువ్వు రాజు కాబట్టి నీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు. అతను మరణించాక నీ మనసును శుభ్రపరచుకుంటే సరిపోతుందా? తరువాత నువ్వు ఏం చేసినా ఆ మనిషిని బ్రతికించలేవు. ఇప్పుడు అర్థమైందా? రాజుకి కావాల్సింది నిదానం, ఆలోచించే శక్తి. ఇదంతా విని శంకరశాస్త్రి చెప్పిన దాంట్లో సత్యం కేశవునికి అర్థమయ్యి ఇట్లా అంటాడు. అయ్యా గురువుగారు, నేను రాజుకి సలహాలిచ్చేటంత శక్తి నాకు లేదు. నన్ను క్షమించండి. నేనిక్కడి నుంచి సెలవు తీసుకుందామనుకుంటున్నాను అని చెప్పి కేశవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శంకరశాస్త్రి విక్రమవర్మతో ఇలా అంటాడు. చూడు విక్రమవర్మ, తెలివైన వాడెవరూ కూడా నిన్ను ఎదురుగా నిలబడి తిట్టరు. ఎందుకంటే నువ్వు రాజువి. నీకు కోపం వచ్చి వాళ్ళని కారాగారంలో బంధిస్తావు అన్న భయం. అంటే నా మీద ఇష్టంతో అందరూ పొగడ్డం లేదా? నీ దగ్గర నుంచి మంచి మంచి బహుమతులు ఆశించి కొంతమంది నిన్ను చంద్రుడివని, ఇంద్రుడివని పొగుడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళెవ్వరూ అసలైన దేశభక్తులు కాదు. గురువుగారు, మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు. వాళ్ళందరూ మన రాజ్యం పట్ల చాలా విధేయులుగా ఉంటున్నారు. అయితే ఒక పని చేద్దాం. ఈరోజు రాత్రి మనం మారువేషాల్లో మన దగ్గర పనిచేసే ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్దాం. అసలైన దేశభక్తేంటో నీకు చూపిస్తాను. సరేనండి. సూర్యుడు అస్తమించగానే విక్రమవర్మ మరియు శంకరశాస్త్రి మారువేషాలలో వాళ్ల దగ్గర పనిచేసే ఒక బ్రాహ్మణుని ఇంటికి చేరుకుంటారు. వేరే ఊర్నుంచొచ్చారు అనుకుని ఆ రోజు రాత్రి వాళ్లకి ఆతిథ్యం ఇచ్చి విశ్రాంతి తీసుకోమని చెప్తారు. అలా శంకరశాస్త్రి మాట్లాడుతూ, ప్రతాపవర్మ, అప్పట్లో మిమ్మల్ని
తన కన్నబిడ్డల్లా చూసుకునేవారని అంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటున్నారంట కదా. మమ్మల్ని రాజా ప్రతాపవర్మగారు చూసుకున్నట్టు ఇంక ఎవ్వరూ చూసుకోవటం లేదండి. యువరాజు విషయానికొస్తే ఆయనకి రాజపరిపాలన తెలీదు. అసలు ఎవ్వరి మాట వినరు. తన అంతఃపురంలో ఉన్న అమ్మాయిలతోనే మద్యపానం సేవిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ప్రజలు ఎలా ఉన్నారు, ఏం తింటున్నారు, వాళ్ళ జీవనశైలి ఏమిటి ఏమాత్రం తెలీదు. ఆయన బిడ్డంటే ఆయనలానే ఉంటాడు కదా. ఆయనలానే పరిపాలన చేస్తున్నాడని నేను విన్నాను. మీరేంటండి ఇలా అంటారు? ఆ మహారాజు కడుపులో వీడు చెడబుట్టాడు. ఏ పని చేత కానివాడు. ప్రజలందరూ నానా కష్టాలు పడుతూ ఉంటే చూసి ఆనందిస్తున్నాడు. వాడేం రాజు? వాడికి రాజయ్యే అర్హతే లేదు. ఆయన బదులు మమ్మల్ని ప్రతాపవర్మగారి భార్య పరిపాలించినా బాగున్ను అని అనడంతో విక్రమవర్మకి చాలా కోపం వస్తుంది. అది గమనించి శంకరశాస్త్రి రాజుగారిని ఆపుతాడు. ఎలాగో ఒకలాగా ఆ రాత్రి సమయంలోనే వాళ్ళ ఇంటి నుండి బయటకొచ్చేశారు. చూశావా, ప్రజల మనస్సుల్లో నీ గురించి ఎటువంటి ఆలోచనలున్నాయో? అలా ఏం లేదు గురుగారు. ఈ బ్రాహ్మణుడు రాజ్యసభ అవుతున్నప్పుడు చాలాసార్లు వచ్చాడు. తనతో పాటు వచ్చిన వాళ్ళు నన్ను చాలా పొగిడి సంభావన తీసుకుని వెళ్లేవారు. కాని ఇతడు నోరు విప్పేవాడు కాదు. అందుకే ఈయనకి సంభావన ఇవ్వొద్దు అని చెప్పాను. ఆ విషయం మనసులో పెట్టుకుని నన్ను ఈరోజు నానా మాటలు అంటున్నాడు. మీరు గాని ఈ రోజు నన్ను ఆపకపోయింటే ఈ పేద బ్రాహ్మణుడు ఏమై ఉండేవాడో. నీకు ఎంత జరిగినా ఇంకా అర్థం కాలేదు. రేపు రాత్రి మళ్ళీ వద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. సరేనండి, వెళ్దాం అని చెప్పి ఆ రోజు రాత్రి అవ్వగానే మరలా ఆ బ్రాహ్మణుని ఇంటికి చేరుకుంటారు. ఏమండి గురువుగారు, మా ఆతిథ్యమేమి మీకు నచ్చలేదా? అర్ధరాత్రి వేళ నేను నిద్రపోతున్న సమయంలో చడీ చప్పుడు లేకుండా వెళ్ళిపోయారు. అలా ఏమీ లేదండి. మీరు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. కాని ఒక చిన్న పని గుర్తొచ్చి వెళ్ళాం. మీతో ఇంకో విషయం చెప్పాలి. నా పక్కన ఉన్న ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? మీ దేశానికి ప్రభువు రాజా విక్రమార్క. ఈయన నన్ను చాలా మాటలన్నాడు. అటువంటి వాడింట్లో నాకెలా నిద్రపడుతుందని అనటంతో మేమిద్దరం వెళ్ళిపోయాం. అయ్యా, నేను పేదవాణ్ణి. ప్రభువుకి తగ్గ మర్యాదలు చేయలేకపోయాను. నన్ను క్షమించండి. నువ్వు అన్ని మాటలన్నాక ఎంత మర్యాద చేసినా రాజు మనసు కరిగిపోతుందనుకుంటున్నావా? అలా ఏమీ జరగదు. నీకు శిక్ష తప్పదు. నేను శిక్షకు భయపడే మర్యాద చేయటం లేదు. రాజుగారిని నేను వ్యక్తిగతంగా ఇష్టపడకపోవచ్చు. కాని నేనుండే దేశానికి పరిపాలించే రాజు ఆ స్థానంలో ఎవరున్నా ఇలాగే మర్యాద చేస్తాను. రాజు ఎన్ని పొరపాట్లు చేసినా నాకు మాత్రం పూజ్యనీయులే. ఎంతైనా మీరు జ్ఞానులు. మీరు ఏది చెబితే అదే నిజం. నా దేశపు రాజుకి మర్యాద చేయకపోవటం అంటే నన్ను నేను కించపరుచుకోవటంతో సమానం. ఇంకో విషయం ఏమిటంటే, ఆయనలో మార్పు రావాలని రోజూ ఆశీర్వాదం ఇవ్వటానికి రాజుగారి సభకి వెళ్తూ ఉంటాను. అయితే ఆయనకి లేని గుణాలు ఉన్నట్టు పొగడ్డం నాకు చేతకాదు. అందుకే అందరికీ బహుమతులందేవి, నాకు తప్ప. అయినా తరతరాలుగా రాజ్యసభకు వెళ్లి రాజుని ప్రసన్నింపజేయటం మా వంశాచారం. అది మాత్రం ఎప్పుడూ తప్పేవాణ్ణిగాదు. సరే, అయితే మేమిక బయలుదేరుతాం అని చెప్పి అక్కడ్నుంచి శంకరశాస్త్రి మరియు విక్రమవర్మ బయలుదేరి వెళ్ళిపోతారు. ఆ మాటలు విన్న విక్రమవర్మ కనువిప్పు కలిగి ఇలా అంటాడు. ఈయన నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నారు? సింహాసనానికి విధేయుడిగా ఉండే అసలైన రాజభక్తుణ్ణి చూశావు కదా. ఇలాంటివాడు నిన్ను పొగిడితేనే నువ్వు ఆనందపడాలి. మిగిలిన వాళ్ల పొగడ్తలన్నీ సంభావనల కోసమే. సరేనండి, ఈ రోజు నుంచి పొగడ్తల్ని మామూలుగానే తీసుకుంటాను. నీకు ఇంకొక విషయం చెప్తాను విను. ఎదుటి వ్యక్తి మంచివాడవ్వని చెడ్డవాడవ్వని ఎటువంటి వ్యక్తైనా తన నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. వాళ్ళందరి నుంచి నేర్చుకోవడానికేముంటాయి? శంకరశాస్త్రి ఇది తనకి నచ్చచెప్పే సమయం కాదు అని అనుకొని, రేపు మనం కారాగారంలో ఉండే దోషుల్ని కలుద్దాం. అలాంటి వ్యక్తుల్ని చూసి నేనే నేర్చుకోవాలి గురువుగారు. రేపక్కడికి వెళ్ళాక కలిసి మాట్లాడదాం అని చెప్పి మరుసటి రోజు బయలుదేరి కారాగారంలో ఉండే దోషులను ఒక్కొక్కరుగా కలుస్తూ ఉంటారు. ఈ బందిఖానాలో ఉన్న వ్యక్తి ఏం దొంగతనం చేశాడో తెలుసా? తెలుసండి. వీడు గుర్రాల దొంగతనం చేశాడు. అయితే వీడి దగ్గర గుర్రాల దొంగతనం నేర్చుకోమంటారా? నేను రాజు పరిపాలన వదిలేసి గుర్రాల దొంగతనం చేయమంటారా? కాదులే, నీ వల్ల ఆ పని కూడా అవ్వదు. కాని
వీడి దగ్గర నేర్చుకోవాల్సిందేంటంటే ఎంత కొత్త గుర్రమైనా క్షణాల్లో లొంగదీసే పనితనం. గుర్రం ఎక్కి క్షణాల్లో మాయం కాగల నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. విక్రమవర్మ చాలా ఆశ్చర్యంగా శంకరశాస్త్రిని చూస్తూ ఉంటాడు. వీడు ఇంకొక దొంగ. బలిష్టమైన కాపలాదారులున్న కోశాగారంలో దొంగతనం చేశాడు వీడు. ఇటువంటి వ్యక్తి దగ్గర నువ్వు నేర్చుకోవాల్సిందేంటంటే పక్కదేశపు రాజులు అర్ధరాత్రి నీపై దండెత్తి వస్తే చడీ చప్పుడు లేకుండా తప్పించుకుంటూ వాళ్లనే తెగనరికే సాహసం. అమ్మో, చాలా విషయాలున్నాయి గురువుగారు నేర్చుకోవటానికి. వీళ్ళ నుంచి కూడా నాకెలా ఉండాలో ఎలా ఉండకూడదో అని తెలుస్తోంది. ఈ కారాగారంలో ఉన్న ఆఖరి నేరస్తుణ్ణి చూపిస్తాను రా. ఈ రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఈయన్ని అసహ్యించుకుంటారు. ఈయన మేలు చేసేవారికి కూడా కీడు చేస్తూ ఉంటాడు. వీడికి ఎవరి మీద కృతజ్ఞతాభావం ఉండదు. ఆయన మనసుకి ఏది తోస్తే అది చేస్తాడు. ఈయన వల్ల చాలామంది ప్రజలు తన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలాంటి వాడి దగ్గర నేనేం నేర్చుకోవాలి గురువుగారు? ఏదైనా నేర్చుకున్నాననుకోండి, ప్రజలందరూ నన్నింకా అసహ్యించుకుంటారు. ఇలాంటి వాడి దగ్గర నువ్వు నేర్చుకోవాల్సిందేంటంటే నువ్వు వీడిలాగా అస్సలు బ్రతకూడదని. ప్రతి విషయం నీ మనసుకు తోచినట్టు చేయకూడదు. ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయమైనా తీసుకోవాలి అని. గురువుగారు, ఇప్పుడు నాకు అర్థమైంది. మీరు నన్ను కారాగారానికి ఎందుకు తీసుకొచ్చారో, నేనెలా ఉండాలో ఎలా ఉండకూడదో అన్నీ చాలా బాగా తెలియచేశారు. ఇంకా అప్పుడే అయిపోలేదు. వీళ్ళందరికీ ఎందుకు కాపలాదారుల్ని పెట్టావు? వీళ్ళు నేరస్తులు, తప్పించుకుని పారిపోతే మనం ఏ పని చేసినా మన వెంట భగవంతుడుంటాడు కదా. ఇప్పుడు నువ్వు నేరస్తుల్ని బంధించి కారాగారంలో పెట్టావు అంటే ఇది సరైన పనేగా. మరి కారాగారం బాధ్యత భగవంతుడిపై వేయక మనుషుల్నెందుకు కాపలాదారుగా పెట్టావు? అంటే మన ప్రయత్నం లేకుండా మొత్తం నిర్ణయం భగవంతుడిపై వేయకూడదన్నమాట. గురువుగారు, ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. మన ప్రయత్నం లేకుండా ఏ పని కూడా దానంతటా అదే జరగదు. రాజుగారిచ్చిన సలహాలు సూచనలతో రాజ్యాన్ని నడపసాగాడు విక్రమవర్మ. రాజ్యంలో ఎటువంటి సమస్యలొచ్చినా, ఎటువంటి ఇబ్బందులొచ్చినా శంకరశాస్త్రి సలహాలు సూచనలతో రాజ్యాన్ని ఏలసాగాడు. ఆయన పరిపాలనలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండడం మొదలుపెట్టారు. రాజ్యంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా తండ్రికి మించిన కొడుకు అని చెప్పసాగారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.